హలో వ్యూయర్స్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే ఏంటి? జెనెటికల్ అబ్నార్మాలిటీస్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? ఇవి మనకి ఎవరెవరికి చేస్తాం? దీని గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ ఫ్రెండ్స్. చాలా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ అనేవి మనము టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్లు అనేవి అసలు ఎవరెవరికి చేస్తామంటే ఫ్యామిలీ హిస్టరీ, అంటే మన పేరెంట్స్కి కానీ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఏదైనా జెనెటికల్ అబ్నార్మాలిటీ క్లియర్గా మనకి తెలుస్తుంది. లేదు మనకి ఎవరైనా నెక్స్ట్ అంటే మన కజిన్స్లో ఎవరికైనా సరే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, లేదు మన ఫస్ట్ బేబీకి ఏమైనా జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో ఇది ఫర్దర్గా ప్రివెంట్ చేయడానికి చేసే టెస్ట్నే జెనెటికల్ టెస్టింగ్స్ అంటారు. ఈ జెనెటికల్ టెస్టింగ్స్ అనేవి ఇన్విట్రో ఫర్టిలైజేషన్లో సాధ్యపడుతుంది. ఏంటి మేడం ఈ జెనెటికల్ టెస్ట్? ఎటువంటి డిసీజెస్ని? ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా అనేది, లేదు సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ, సికిల్ సెల్ ఎనీమియా కానీ, ఇవన్నీ జెనెటికల్ కండిషన్ ప్రివెంట్ చేయగలిగే కండిషన్స్. సో వీటికి ఏం చేస్తారు అంటే టెస్ట్ బేబీ పద్ధతుల్లో ఏదైతే బేబీ అనేది ఉంటుందో ఆ ఎంబ్రియో అంటారు వాటిని, ఆ ఎంబ్రియోకి చిన్న బయాప్సీ చేయడం ద్వారా ఈ జెనెటికల్ కండిషన్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రీజెనెటికల్ టెస్టింగ్ అనే టెస్ట్ బ్లాస్టోసిస్ట్ అంటే ఎంబ్రియో ఫార్మ్ అయిన వాటికి ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత మనం వాటిని ప్రిజర్వ్ చేస్తాం అనమాట. ఆ టెస్ట్ రిజల్ట్స్ అనేవి జనరల్లీ మనకి 2 వీక్స్ నుంచి 3 వీక్స్ దాకా పడుతుంది. ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూప్లాయిడ్ ఎంబ్రియోస్, ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్, మొజాయిక్ ఎంబ్రియోస్ అని డిఫరెన్షియేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో మనకి ఏదైతే ఎంబ్రియో అనేది యూప్లాయిడ్ ఎంబ్రియో ఉందో, ఏదైతే నార్మల్ జెనెటిక్స్గా ఉందో దాన్ని పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది ఇలాంటి కపుల్స్ ఎవరైతే థాలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఆటోజోమల్ డామినెంట్ డిసీజెస్, ఆటోజోమల్ రెసెసివ్ డిసీజెస్ ఉంటాయో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఇండియాలో ఏంటంటే కాన్సాంగ్యునస్ మ్యారేజెస్, అంటే మనం మామయ్యని పెళ్లి చేసుకోవడం కానీ, బావల్ని పెళ్లి చేసుకోవడం కానీ, కజిన్స్ని పెళ్లి చేసుకోవడం కానీ నార్మల్గా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీలో అబ్నార్మాలిటీస్ ఉండడం ద్వారా ఫస్ట్ జనరేషన్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ మనకి కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి డిటెక్ట్ అవ్వవు. బట్ ఏంటంటే కాన్సిక్యూటివ్గా రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటాయి అనమాట. దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీస్ లాస్ అంటారు. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీస్ లాస్ కూడా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే ఈ జెనెటికల్ టెస్టింగ్, హోల్స్ ఎక్సోమిక్ జీనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేసి మనం ఏంటి ప్రాబ్లం అనేది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి జెనెటికల్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు. అంటే ఎలాగా మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ జరిగితే మనకి ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ అవుతుందని చెప్పే జెనెటికల్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు. వాళ్ళ ద్వారా మనం అన్ని తెలుసుకుని విశ్లేషించిన తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.